హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియా వ్లాగ్స్ రిచిక యూట్యూబ్ ఛానల్. ఈరోజు హైదరాబాద్లో ఉన్న ఇందిరానగర్ పోచమ్మ తల్లి ఆలయం మీకు చూపించబోతున్నాను. ఈ అమ్మవారు చాలా పవర్ఫుల్. ఈ అమ్మవారి ఆలయానికి వచ్చి అమ్మవారిని నమ్మి మనస్ఫూర్తిగా ఏమి కోరుకున్నా కూడా మీ కోరికలు అనేటివి నెరవేరుతాయంట. ఇక్కడ ఇందిరానగర్లో ఉన్న అమ్మవారి భక్తులు చెప్పారు. అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్మి కోరిక కోరుకున్న తర్వాత సంవత్సరం లోపు నెరవేరుతుందంట. కోరిక నెరవేరిన భక్తులు అమ్మవారికి బోనం చేసి అమ్మవారికి ఓడి బియ్యము, చీర, గాజులు పెట్టి అమ్మవారికి మొక్కు చెల్లించుకుంటారు. అలాగే కొంతమంది యాటను కూడా కోస్తా అని అమ్మవారికి మొక్కుకోవడం జరుగుతుంది. ఈ ఇందిరానగర్ పోచమ్మ తల్లికి ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో ఇందిరానగర్లో ఉన్న భక్తులు అమ్మవారికి బోనాలు చేయడం జరుగుతుంది. అమ్మవారి బోనాల టైంలో వేలాది మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని వందలాది మంది భక్తులు బోనాలు చేయడం జరుగుతుంది. అలాగే మనము బోనాల పండుగ రోజు ఏ కోరిక కోరుకున్నా కూడా మళ్ళా వచ్చే ఆషాఢ మాసం బోనాల పండుగ వరకు కోరిక అనేది నెరవేరుతుందంట. ఈ అమ్మవారి బోనాలు ఎంతో ఘనంగా చేయడం జరుగుతుంది ఇందిరానగర్లో ఉన్న అమ్మవారి భక్తులు. మన హైదరాబాదు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం దగ్గర ఎలా అయితే రంగం భవిష్యవాణి చెప్పడం జరుగుతుందో, ఈ ఇందిరానగర్ పోచమ్మ తల్లి ఆలయం దగ్గర కూడా ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో జరిగే బోనాల పండుగప్పుడు ఈ పోచమ్మ తల్లి ఆలయం దగ్గర రంగం భవిష్యవాణి చెప్పడం జరుగుతుంది. ఈ పోచమ్మ తల్లి ఆలయం దగ్గర చెప్పే భవిష్యవాణి కంపల్సరిగా జరిగి తీరుతుందంట. ఆ భవిష్యవాణి చెప్పే అర్ధనారేశ్వరి ఉంటుంది కదా, ఆ అర్ధనారేశ్వరి మీదికి అమ్మవారు పోచమ్మ తల్లి వచ్చి భవిష్యవాణి చెప్పడం జరుగుతుందంట. ఆషాఢ మాసంలో జరిగే బోనాల పండుగ వేడుకల్లో ఈ పోచమ్మ తల్లి ఆలయం దగ్గర జరిగే బోనాల పండుగనే చివరి బోనాలు ఆషాఢ మాసంలో. ఈ ఇందిరానగర్లో ఉండే పోచమ్మ తల్లి భక్తులు అమ్మవారికి మట్టి కుండలో ప్రసాదం వండుకొని తీసుకురావడం జరుగుతుంది. అది బెల్లమన్నం ప్రసాదమైన అయిండొచ్చు, చక్కెరన్నం ప్రసాదమైన అయిండొచ్చు, లేదా పసుపన్నం ప్రసాదమైన అయిండొచ్చు. అమ్మవారి ఆలయం లోపలికి వచ్చి ఆ మట్టి కుండలో నుంచి తీసి ప్రసాదాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టడం జరుగుతుంది. అమ్మవారి గర్భాలయానికి ముందే అమ్మవారి ముందు ప్రసాదాన్ని వేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నదే ఇందిరానగర్ పోచమ్మ తల్లి ఆలయం. అమ్మవారిని చూసి దర్శించుకోండి ఫ్రెండ్స్. అమ్మవారిని చూసి మొక్కుకోండి. ఈ అమ్మవారిని నమ్ముకొని ఎవరైతే వస్తారో, అమ్మవారి దగ్గర ఎవరైతే కష్టాలు చెప్పుకుంటారో, వారి కష్టాలు విని అమ్మవారిని నమ్ముకొని వచ్చిన వారికి కోరుకున్న కోరికలు అనేది కంపల్సరిగా నెరవేరుస్తుందంట అమ్మవారు. ఈ ఇందిరానగర్లో ఉన్న అమ్మవారి భక్తులు చెప్పడం జరిగింది. ఈ ఇందిరానగర్ పోచమ్మ తల్లి ఆలయం దగ్గరికి శివసత్తులు వస్తారు, అంటే అర్ధనారేశ్వరులు. అమ్మవారి ఆలయం దగ్గరికి శివసత్తులు బోనాలు చేసుకొని వచ్చి అమ్మవారికి ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టి అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని వారు మళ్ళీ వచ్చే సంవత్సరం ఆషాఢ మాసం బోనాల పండుగ వరకు నువ్వు మాకు తోడుగా ఉండు తల్లి అని మొక్కుకొని వెళ్ళడం జరుగుతుంది శివసత్తులు. ఇంకొద్దిసేపట్లో శివసత్తులు వస్తారు అమ్మవారిని దర్శించుకోవడానికి. మీకు వారిని చూపిస్తాను. ఈ ఇందిరానగర్ పోచమ్మ తల్లి ఆలయం దగ్గర మన తెలుగు మూవీ షూటింగ్స్ ఇక్కడ చాలా జరుగుతాయంట. ఈ అమ్మవారి ఆలయం దగ్గర ఒక్క సీన్ తీసినా కూడా ఆ సినిమా అనేది ఖచ్చితంగా హిట్ అవుతుందంట. అమ్మవారి ఆలయం అంటే అంత సెంటిమెంట్ మన తెలుగు సినిమా వాళ్ళకు. ఈ ఇందిరానగర్ పోచమ్మ తల్లి, ఈ ఇందిరానగర్ పోచమ్మ తల్లి గల్లీలు, ఈ అమ్మవారి ఆలయం చాలా సినిమాలలో కనిపిస్తుంది అని చెప్పారు. రాజుగారు గది 3, రీసెంట్గా యాంకర్ సుమ కొడుకు బబ్లుకం మూవీ, అలాగే కలర్ ఫోటో హీరో సినిమా ప్రసన్న వదనం, అలాగే ఇంకా ఎన్నో సినిమాలు షూటింగ్స్ ఇక్కడ పెద్ద పెద్ద హీరోలవి కూడా జరిగాయంట. తమిళ్ హీరో మూవీ షూటింగ్, అజిత్ మూవీ షూటింగ్ కూడా ఇక్కడ జరిగిందంట. ఈ అమ్మవారి ఇందిరానగర్ గల్లీలల్లా ఈ అమ్మవారి ఆలయం దగ్గర కనీసం నెలకొక సినిమా అయినా కూడా షూటింగ్ ఇక్కడ జరుగుతుందంట. అలాగే షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ చాలా జరుగుతాయంట ఇక్కడ ఈ అమ్మవారి ఆలయం దగ్గర.
పోతరాజులు వస్తారని చెప్పాను కదా, చూడండి పోతరాజులు ఎలా డ్యాన్స్ చేస్తున్నారో. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు అమ్మాయిలు కూడా పోతరాజు తోటి ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారో అసలు. చాలా ఎనర్జెటిక్గా, చాలా గ్రేస్ఫుల్గా బాగా చేస్తున్నారు డ్యాన్స్. అసలు మామూలుగా ఎంజాయ్ చేయలేదు వాళ్ళు. గర్ల్స్ పోతరాజు తోటి మామూలుగా డ్యాన్స్ చేయలేదు. ఒక్కొక్క అమ్మాయి అయితే మాత్రం సూపర్ డ్యాన్స్ చేశారు అమ్మవారి ఆలయంలో. చాలా బాగా అనిపించింది అసలు. మామూలుగా వేయలేరు ఒక్కొక్కరు. చూడండి పోతరాజులు ఎలా ఉన్నారో, ఒక్కొక్కరు ఒక్కొక్క గెటప్ వేశారు. అగో ఈయననైతే వచ్చి ఆయన చాలా భయంకరంగా ఉండు అసలు. తీయలేకపోయాను వీడియో సరిగ్గా. కానీ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ గుంత. రంగానికి ముందు ఇలా గుంత తవ్వి ఆ గుంతలో పచ్చికుండను పెట్టి, ఆ పచ్చికుండ పైన వేపాకులు పెట్టి, ఆ వేపాకుల పైన గంపను కమ్ముతారు. గత 100 సంవత్సరాల నుంచి అమ్మవారి ఆలయం దగ్గర రంగానికి ముందు ఇలా చేస్తారు. ఆ పచ్చికుండ పైన 100 కిలోల బరువున్న వ్యక్తి నించున్నా కూడా ఆ కుండకు ఇంత క్రాక్ అనేది రాదు. అమ్మవారు అంత మహిమగలిగిన తల్లి. ఇప్పుడు రంగం చెప్పడానికి, భవిష్యవాణి చెప్పడానికి కోరంటి మధు వచ్చి అర్ధనారేశ్వరి రంగం చెప్పడం జరుగుతుంది. అయితే కోరంటి మధు అంటే రీసెంట్గా నా పేరే ఎల్లమ్మ నీ జోగూరాలమ్మ అని ఆ పాట పాడిన వ్యక్తి, రాసిన వ్యక్తి వచ్చి అమ్మవారి ఆలయం దగ్గర రంగం చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు వస్తున్నాడు రంగం చెప్పడానికి అర్ధనారేశ్వరి. అమ్మవారి ఆలయం దగ్గర గత 100 సంవత్సరాల నుంచి భవిష్యవాణి చెప్తున్న కోరంటి మధు అర్ధనారేశ్వరి గారిని మీరు చూడడం జరుగుతుంది. భవిష్యవాణి చెప్పే ముందు అమ్మవారికి దండం పెట్టుకొని అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని ఇప్పుడు అర్ధనారేశ్వరి కోరంటి మధుపైకి అమ్మవారు వచ్చింది. మొన్న విగ్రహం ప్రతిష్ట చేస్తున్నామా, అంత మంచిగా అమ్మ కొత్త విగ్రహం పెట్టినా. చేపించుకుంటున్నామా, నీకు ఎట్ట కావాలంటే చేపించుకుంటున్నావు. ఇప్పుడు అంత మంచిదేనా? సంతోషమా? బోనాలంత మంచిగా అమ్మ ఎప్పుడు బోనాలు పండుగ అమ్మా. నిన్నే నమ్ముకున్నామా, చిన్న పెద్దంతా కాపాడే నువ్వే వేగన తల్లి. ప్రశ్న అడిగేది వాళ్ళ మామ, నేను నిన్నే నమ్ముకున్నావు. బస్సులో ఎటువంటి ఇబ్బంది లేకుండా అంత మంచిగా ఉండాలమ్మా. వర్షాలు కూడా తగ్గదమ్మా, తాళం పెట్టమని. భవిష్యవాణి చాలాసేపు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. నేను పూర్తిగా వీడియో తీసి పెట్టలేకపోయాను, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువవుతుందని. భవిష్యవాణిలో ఏం చెప్పారంటే, నన్ను నమ్ముకొని వచ్చిన భక్తులకి నేను ఎప్పుడూ అండగా ఉంటాను, వారి కష్టాలు నేను వింటాను, వారు ఏ కోరికలతో అయితే వస్తారో నా మీద నమ్మకంతో వారి కోరికలు అనేటివి నేను నెరవేరుస్తాను. పెళ్లి కాని అబ్బాయిలకు, పెళ్లి కాని అమ్మాయిలకు ఈ సంవత్సరం పెళ్ళిళ్ళు జరుగుతాయి, ఈ సంవత్సరం అంతా బాగానే ఉంటుంది, మీరందరూ బాగుంటారు అని భవిష్యవాణి చెప్పడం జరిగింది.
భవిష్యవాణి చెప్పిన తర్వాత కోరంటి మధు అర్ధనారేశ్వరి గారు ఆలయం లోపలికి వచ్చి అమ్మవారికి మొక్కుకొని అమ్మవారి దగ్గర ఆరతి తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. అయితే ఈ ఆలయం వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మరో మంచి ఆలయం వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇండియా వ్లాగ్స్ రిచిక యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ దిస్ వీడియో, షేర్, కామెంట్, సపోర్ట్ మీ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.